పీడిఎఫ్ డాక్యుమెంట్కి లాక్ ఎలా పెట్టుకోవాలో చూద్దాము. ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేసి లాక్ ఫర్ పీడిఎఫ్ అని టైప్ చేయగానే మనకి ఇలా ilovepdf.com వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేస్తానే మనకు ఆప్షన్ చూపిస్తుంది. మనకి ఏదైతే డాక్యుమెంట్కి లాక్ పెట్టుకోవాలో ఆ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే ఇక్కడ మనకు లాక్ లేదు కాబట్టి డిస్ప్లే అవుతుంది డాక్యుమెంట్. ఓకే, ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంట్రీ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ ఫస్ట్ ఇక్కడ 2 పాస్వర్డ్స్ ఉంటాయి. ఫస్ట్ పాస్వర్డ్, తర్వాత రీఎంటర్ కన్ఫర్మ్ పాస్వర్డ్ ఉంటుంది. ఇక్కడ మనం పాస్వర్డ్ ఎంటర్ చేసి ప్రొటెక్ట్ పీడిఎఫ్ అని క్లిక్ చేయగానే మనకి ఇక్కడ డౌన్లోడ్ ప్రొటెక్ట్ పీడిఎఫ్ అని కనిపిస్తుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేస్తానే మనకు లాక్ అయిన పీడిఎఫ్ మనకి డౌన్లోడ్ అవుతుంది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్లో కనిపిస్తుంది. ఇప్పుడు మనకి లాక్డ్ పీడిఎఫ్ డౌన్లోడ్ అయింది. సో ఇప్పుడు ఇది డెస్క్టాప్ పైన కాపీ చేస్తున్నాను. సో ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటి ఓపెన్లో ఉన్న డాక్యుమెంటు, ఇంకొకటి లాక్ ఉన్న డాక్యుమెంటు, రెండు ఇక్కడ ఉన్నాయి. ఇది వచ్చేసి నార్మల్ డాక్యుమెంటు. ఇది వచ్చేసి ఇప్పుడు మనం పాస్వర్డ్ పెట్టిన డాక్యుమెంటు. మనం ఏదైతే పాస్వర్డ్ పెట్టినామో ఆ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఓకే కొడితేనే ఇది ఓపెన్ అవుతుంది.